హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రావణ్ పార్ట్ 27. వీడికి ప్రాణం అంటే భయం లేదన్నాడు కదా, అందుకే భయం ఏంటో చూపించడానికి వీళ్ళు రప్పించానని సాంబాని చూస్తూ, నీకు ఇప్పటికే చాలా టైం ఇచ్చాను సాంబా, నిజంగా నువ్వు చాలా లక్కీ. ఎందుకో చెప్పనా, నా లైఫ్లో ఇంత టైం ఎవరికీ ఇవ్వలేదు. ఇప్పటికైనా నిజం చెప్పు, లేదంటే నీ కళ్ళ ముందే వీళ్ళని చంపి నీతో నిజం చెప్పిస్తా అన్నాడు దేవ్. సాంబా ఏం మాట్లాడకుండా తన వాళ్ళని చూస్తూ ఆలోచనలో పడ్డాడు. ఏంటి సాంబా ఆలోచిస్తున్నావు? నీకు ఇక టైం లేదు. నేను 3 కౌంట్ చేసేలోపు చెప్పావా సరే సరి అని క్లాప్స్ కొట్టాడు. అతను క్లాప్స్ కొట్టాడో లేదో ఒక అతను వచ్చి పెట్రోల్ తెచ్చి ఆ పిల్లల మీద సాంబా భార్య మీద పోశాడు. దేవ్ లైటర్ చేతిలోకి తీసుకుని సాంబా చుట్టూ తిరుగుతూ లైట్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ, చూడు సాంబా, నువ్వు డబ్బులు తీసుకుని మనుషుల్ని చంపుతావేమో, కానీ నేను మెంటల్ ఎక్కితే చంపుతా. ఇక నీ స్కౌండర్ స్టార్ట్ అయింది. నీ వాళ్ళ ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి, ఆలోచించుకో అని వన్ అన్నాడు గట్టిగా. సాంబా చెప్పాలా వద్దా అని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. మొదటిసారి అతని కళ్ళల్లో భయం చూసిన దేవ్ నవ్వుతూ టూ అన్నాడు. దేవ్ కళ్ళల్లో కోపం చూసిన సాంబా అతను అన్నంత పని చేస్తాడేమో అనుకుని, సార్ చెప్తాను, వాళ్ళని ఏం చేయకండి అన్నాడు. గుడ్, నీకు నీ కుటుంబం మీద ప్రేమ ఎక్కువే. సరే, నా కూతురిని చంపమని చెప్పారో చెప్పు అన్నాడు దేవ్. సార్, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నాకు కాల్ చేసి పాపను చంపమని మాత్రమే చెప్పారు. అమౌంట్ కూడా ఫోన్లోనే ట్రాన్స్ఫర్ చేస్తాను. నేను డైరెక్ట్గా వాళ్ళనైతే కలవలేదు. నాకు ఒక వారంలోనే 3 ఫోన్ చేశారు. అందులో ఒక పెద్దావిడ పంపిన ఫోటో, ఇంకొక అతను పంపిన ఫోటో ఒకటే. తర్వాత 3వ వ్యక్తి పాపను చంపమని చెప్పాడు. ఆ తర్వాత తెలిసింది ఆ పాప, ఆ అమ్మాయి ఒక ఇంటికి సంబంధించిన వాళ్లే అని. ఒక యాక్సిడెంట్లో 3 దగ్గర డబ్బులు వస్తాయని అనుకున్నాను అన్నాడు. నువ్వు చెప్పింది నేను నమ్మను. వాడు నీకు తెలుసని నాకు తెలుసు. మర్యాదగా చెప్పు, లేదంటే జరగబోయేది నువ్వు ఊహించలేవన్నాడు దేవ్. సాంబా పిల్లల దగ్గరికి వెళ్ళి లైటర్ వెలిగిస్తూ, సార్ ఆగండి, నా భార్య పిల్లల మీద ఒట్టుగా నేను నిజమే చెప్తున్నాను. అతనితో మాట్లాడటమే కానీ అతన్ని ఎప్పుడూ చూడలేదు. కనీసం అతని పేరు కూడా నాకు తెలియదన్నాడు. దేవ్ అతని జుట్టు పట్టుకుని వెనక్కి గుంజి, ఈ మాట చెప్పడానికి ఇంత టైం వేస్ట్ చేసావా? వికాస్, వీడు నువ్వు చూసుకో, వీడి జీవితాంతం ఇక్కడే ఉండాలి అని తన మనుషుల్ని పిలిచి సాంబా ఫ్యామిలీని ఇంటికి పంపించమని చెప్పి, మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాళ్ళ సాంబా దగ్గరికి వెళ్ళి, అసలు వాళ్లకు నీ గురించి ఎవరు చెప్పారు? నువ్వు తెలియకుండా 3 నిన్నే ఎందుకు కాంటాక్ట్ అవుతున్నారు అన్నాడు. సార్, నా పార్ట్నర్ యాదవ్ ద్వారా నాకు ఇలాంటి డీల్స్ వస్తుంటాయి. నాకు తెలిసిన నెంబర్ వాళ్ళకి వాడే ఇచ్చుంటాడు అన్నాడు సాంబా. అయితే వాడెక్కడుంటాడో చెప్పు అన్నాడు దేవ్. చెప్పకపోతే మళ్ళీ ఏం చేస్తాడో అన్న భయంతో సాంబా ఆ యాదవ్ డీటెయిల్స్ చెప్పాడు. వికాస్ ఆఫీస్ రూమ్. ఆ యాదవ్తో పాటు ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో కనుక్కునే పనిలో ఉంటాను. రెండిట్లో ఏది తెలిసినా తొందరలోనే వాడు ఎవరో తెలుస్తుందన్నాడు. కాదు వికాస్, తెలియాలి, అది కూడా 24 గంటల్లో. వాడు నా కూతుర్ని చంపాలని చూశాడు. వాడిని ఇంకా బ్రతకనిస్తే అది నా చేతగానితనం అవుతుందన్నాడు దేవ్. నువ్వు చెప్పిన టైం కంటే ముందే వాడెవరో నీకు చెప్తా. నువ్వు ఇక ఆఫీస్కి వెళ్ళు. ఏదైనా ఇన్ఫర్మేషన్ వెలిస్తే నీకు మెసేజ్ చేస్తా అన్నాడు వికాస్. ఇంతలో అతనికి ఫోన్కి ఏదో నోటిఫికేషన్ రావడంతో ఓపెన్ చేసిన వికాస్ అందులో వచ్చిన వీడియో చూసి షాక్ అయ్యి, దేవ్, ఏంట్రా ఇది? నీకు ఆ నందుతో పెళ్ళయిందట అంటూ ఆ వీడియో దేవుకు చూపించాడు. ఆ వీడియో చూసిన దేవ్ నవ్వుతూ ఫోన్ పక్కన పెట్టి, లైట్ తీసుకురా, దీని గురించి పక్కన పెట్టి ముందు వాడి సంగతి చూడు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పెళ్లి గురించి అడుగుతుంటే లైట్ తీసుకోమంటున్నాడు. ఇంత సడన్ గా పెళ్ళేంటి? వీడు కూల్గానే ఉన్నాడు కానీ నా బుర్ర పగిలిపోతుంది అనుకున్నాడు వికాస్. బాబాయ్, ఈ వీడియో చూసావా? సార్ నందు మెళ్ళలో తాళి కట్టిన వీడియో. అంటే నందు ఇక్కడ రావడానికి కారణం అదా అన్నాడు శివ. ఏంట్రా నువ్వు మాట్లాడేది? సార్ నందుని పెళ్లి చేసుకోవడం ఏంటి అన్నాడు మూర్తి. నేను చెప్పేది నిజం బాబాయ్, ఒకసారి ఈ వీడియో చూడు, నీకే తెలుస్తుందంటూ తన ఫోన్ మూర్తికి ఇచ్చాడు శివ. ఆ వీడియో చూసిన మూర్తి అనుకుంటూనే ఉన్నా,
సార్ ఇలాంటిదేదో చేస్తారని. నందు జీవితాంతం ఇంకా ఇక్కడే ఉండాలని ఆయన ఇలా చేశారు. అంతేలే బాబాయ్, పెద్దవాళ్ళు ఏం చేసినా తప్పుండదు. అయితే మన ముందు ఇకపై నందు మేడం అన్న మాట అన్నాడు శివ. రేయ్, తన గురించి నీకు తెలీదు. తను ఇంత ఆస్తికి యజమానురాలైనా తను మనతో ఎప్పట్లానే ఉంటుంది అన్నాడు మూర్తి. చూద్దాం ముందు ముందు తను మనతో ఎలా ఉంటుందో అన్నాడు శివ. ఏయ్ శ్రద్ధ, నీ ఫోన్కి ఒక వీడియో పంపించాను, ఫాస్ట్గా చూడు అంది శ్రద్ధ ఫ్రెండ్ ఫోన్ చూసి. నీకెన్నిసార్లు చెప్పాలి పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ సెండ్ చెయ్యొద్దని అంది శ్రద్ధ. ముందు నేను పంపించిన వీడియో చూడు, అది ఎలాంటి వీడియోనో నీకే తెలుస్తుంది అని కాల్ కట్ చేసింది శ్రద్ధ ఫ్రెండ్. ఏంటిది ఇంత బిల్డప్ ఇస్తుంది అని ఆ అమ్మాయి సెండ్ చేసిన వీడియో ఓపెన్ చేసిన శ్రద్ధ దేవ్ నందు మెడలో తాళి కట్టడం చూసి షాక్ అయింది. ఆ తర్వాత వెంటనే ఆ ముఖంలో మారిపోయాయి. కోపంగా ఫోన్ విసిరేసి అక్కడి నుంచి వెళ్తుంటే, ఏంటి బేబీ అంత కోపంగా ఉన్నావు, ఏమైంది అంటూ అతను అక్కడికి వచ్చాడు. దేవ్కి ఆ నందుకి పెళ్ళంటే నువ్వు కాదని చెప్పావు, ఇప్పుడు వాళ్ళ పెళ్లి జరిగిపోయింది అంది శ్రద్ధ. నేనప్పుడు చెప్పింది నిజమే, కానీ దేవ్ నందు పెళ్ళి ఆపి ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అది కనిపించట్లేదా నీకు? ఆ వీడియోలో జరిగిన దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? నువ్విక ఆ దేవుని మర్చిపోయి నిన్నే ప్రాణంగా ప్రేమిస్తున్నా నా సంగతి చూడు అన్నాడు ఆకాష్. నీకు ముందే చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం లేదని. నా మనసులో దేవికి తప్ప మరొకరికి చోటు ఉండదు, ఉండబోదు కూడా, గుర్తు పెట్టుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అతను శ్రద్ధ చేపట్టుకుని తను మీదకు లాక్కుని, ఎందుకే పిచ్చిదానులా నిన్ను వద్దన్న వాడి వెంట పడతావు? నీ కళ్ళ ముందున్న నా ప్రేమ కనిపించట్లేదా నీకన్నాడు ఆకాష్. నాకు దేవు తప్ప ఎవరూ కనిపించరు, ఇకపై నన్ను కలవడానికి కూడా నువ్వు రాకు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా ఆ వీడియో వైరల్ అయిపోయింది. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ దేవికి మెసేజ్ చేసేవాళ్లే. దేవికి ఇక చిరాకొచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది చేశాడు. ఈవినింగ్ ఇంటికి వెళ్లే టైంకి ఆఫీస్ బయట ప్రెస్ వాళ్ళు అతను చుట్టూ ముట్టారు. సార్, మీరు మేడంని బలవంతంగా పెళ్లి చేసుకున్నారని అంటున్నారు, అది నిజమేనా అని ఒకరంటే, సార్ మీ ఇద్దరూ ప్రేమించుకున్నారని అందుకే ఆవిడని పేరెంట్స్ కుదిర్చిన పెళ్ళి ఆపి ఆవిడని పెళ్లి చేసుకున్నారని తెలిసింది, అది నిజమేనా అని ఇంకొకరు. సార్, మీరు మీ మొదటి భార్య చనిపోయిన ఇన్నాళ్ళ తర్వాత పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అని ఒకరు. ఇంత బిలీనియర్స్ అయిన మీరు ఒక మధ్యతరగతి అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నారని ఇంకొకరు. అలా ప్రశ్నల వర్షం కురిపించారు. దేవ్ వాళ్ళ ప్రశ్నలకు నవ్వుతూ, మీ ఊహల్లో చాలానే కథలున్నాయి, మీ ఊహాశక్తికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. మీరు అనుకున్నవన్నీ నిజమో అబద్ధమో మీకే తెలియాలి. ఇక నా పెళ్ళి అనేది నా పర్సనల్, ఎందుకు ఎప్పుడు ఎలా అంటూ మీ అందరికీ చెప్పి చెయ్యాలని లేదు కదా. కొంచెం నా పెళ్లి మీద ఫోకస్ తగ్గించి అవసరమైన విషయాలపై దృష్టి పెట్టండి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఆశించిన సమాధానం దేవు నుండి రాకపోయేసరికి మీడియా వాళ్ళు నిరాశగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. స్కూల్ నుండి వచ్చిన యుక్త గదిలోకి వెళ్ళగానే నిద్రపోతున్న నందుని చూసి, అమ్మా ఎప్పుడొచ్చావు అంటూ వెళ్ళి నందు పక్కన కూర్చుంది. యుక్త పిలుపుతో నిద్రలేచిన నందు, హాయ్ యుక్త, అప్పుడే స్కూల్ నుంచి వచ్చేసావా అంది. హా వచ్చేసా, మార్నింగ్ డాడీ చెప్పారు నేను స్కూల్ నుంచి వచ్చేసరికి నువ్వు వస్తావని. డాడీ చెప్పినట్లే నువ్వు వచ్చేసావు, నీతో చాలా మాట్లాడాలి అంటూ స్కూల్ గురించి విషయాలన్నీ తన ఫ్రెండ్స్ గురించి విషయాలు చెప్తూ ఉంది. నందు మార్నింగ్ నుంచి ఉన్న టెన్షన్ అంతా మర్చిపోయి యుక్త ముద్దు ముద్దు మాటలు వింటూ కూర్చుంది. యుక్త మాట్లాడుతూ నందు మెడలో పసుపు తాడు చూసి, అమ్మా ఇదేంటి, ఇదివరకు ఇది నీ మెడలో లేదు కదా అంది. నందుకి ఏం చెప్పాలో అర్థం కాక, యుక్త ఇది దేవుడి గుడిలో ఇచ్చారు అని ఆ తాలిబొట్టు డ్రెస్ లోపల వేసుకుని, దీని సంగతి వదిలేయి, నువ్వేదో చెప్తున్నావు కదా, కంటిన్యూ చెయ్యి అంది నందు. దేవ్ కారులో వస్తూ ఉంటే ఒక కారు ఫాస్ట్ గా వచ్చి అతని కారు కడ్డిగా ఆగింది. దేవ్ సడన్ బ్రేక్ వేసి కారు ఆపి ముందుకెళ్ళాడు.
అప్పుడే శ్రద్ధ కారులో నుండి దిగి దేవ్ కారు దగ్గరకు వస్తుంది. దేవ్ కోపంగా కారు దిగి, ఏయ్ శ్రద్ధ, నీకేమైనా పిచ్చా? నేను బ్రేక్ వేయకుండా ఉంటే ఏమయ్యేది? ఎందుకిలా నా దారి కడ్డొచ్చావు అన్నాడు. నేను నీ దారి అడ్డు రావడం కాదు దేవ్, నువ్వే నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు. నీకు తెలుసు నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానని, కానీ నువ్వు నన్ను కాదని ఈ నందుని పెళ్లి చేసుకున్నావు. నాకేం తక్కువ అని దాని వెనక పడ్డావు. సరే, అయిందేదో అయిపోయింది, దానికి డైవర్స్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకో అంది శ్రద్ధ. డైవర్స్ ఇవ్వడానికి నేను తన మెళ్ళలో తాళి కట్టలేదు. అయినా నేనెవరిని పెళ్లి చేసుకుంటే నీకెందుకు? మర్యాదగా అడ్డులే, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు దేవ్. నో దేవ్, నువ్వు నాకు సమాధానం చెప్పే వరకు ఆ కారు అక్కడే ఉంటుంది, ఇంచు కూడా కదలదు అంది శ్రద్ధ. నువ్వింత మొండిగా ఉంటే నేనేం చేయలేను. నీ కారు కదలకపోతే నేనే కదిలిస్తా అంటూ కారెక్కి స్టార్ట్ చేసి ఫుల్ స్పీడ్లో ముందుకు తీసుకెళ్లాడు. శ్రద్ధ చూస్తుండగానే ఒక్క సెకండ్లో ఆమె కార్ తుక్కు తుక్కు అయింది. మీరందరూ అడిగినట్లే డైలీ 2 ఎపిసోడ్స్ ఇస్తున్నానండి. తప్పక అందరూ ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.